పాదయాత్రకు వస్తేనే ఇట్లా ఉంది, రేపు పాదయాత్ర అంటున్నారు, మరి ఏంటి అలా ఉండేది? అది ప్రతిపక్షంలో ఉన్న మమ్మల్ని కాదని ప్రజాపక్షంలో ఉన్న వాళ్ళ ఊరికే వదిలేస్తున్నాం. ఎందుకంటే పాదయాత్రకి ఇది ట్రైలర్లా ఉంది. మేము ఆల్రెడీ చుట్టుకుంటే దగ్గర నుంచి చూసి వస్తున్నాము. ఆయన కారులో వస్తుంటేనే ఇలా ఉంది, నడుచుకుంటా వస్తే ఏ విధ్వంసం జరిగిద్దో వాళ్ళనే ఆలోచించుకోవాలి. పాదయాత్రకు వస్తే ఆస్తులు అమ్ముకోవాలి జగన్ అంటున్నారు. మరి జగనన్న ఆస్తులు మొత్తం ఎవరో తెలుసా మీకు అందరికీ? ప్రజలే. మమ్మల్ని మేము అమ్ముకోనైనా జగనన్న మళ్ళీ గెలిపించుకుంటాం. ఎందుకని అంతా మాది నమ్మకం జగన్ అండి. దానికి ఆన్సర్ ఏం లేదు. దానికంటే పెద్ద మించిన ఆస్తి ఏం లేదు, ఆయన మించిన పెద్ద మాట ఏం లేదు. మా నమ్మకమే జగన్. ఎవరు నమ్మట్లేదు, ఆ పార్టీ వాళ్ళు విడిచేసి వెళ్ళిపోతున్నారు అని కూటమి వాళ్ళు అంటున్నారు. 11 పడిపోయాడు, జగన్ పని అయిపోయింది, ఇక రాడు అని అంటున్నారు. జగనన్న వచ్చింది సింగిల్గా 1 నుంచే 157కి వెళ్ళాడు, మళ్ళీ 1 నుంచే 11కి వచ్చాడు. 1 నుంచి వై నాట్ 175 వచ్చినా ఆశ్చర్యపోకర్లా. ప్రతి ఒక్కటి కూడా కాలమే సమాధానం చెప్పింది. 24 వాళ్ళు తీసుకున్నారు, 29లో సమాధానం వచ్చింది. అది 1, 11, 151, 171 అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి.